హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు మనం 2025 లో ఒక వీడియోని మన ఛానల్లో 2025 రూల్స్ ప్రకారం రైట్ వేలో ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను. రైట్ వేలో ఎందుకు అంటున్నానంటే, ఈ మధ్య యూట్యూబ్ యొక్క అల్గారిథం ఏదైతే ఉందో దాని లోపల చాలా అంటే చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి, బట్ అల్గారిథం కూడా బాగా అంటే బాగా చేంజ్ అయిపోయింది. కాబట్టి మనం తెలుసుకోవడం మన బాధ్యత. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు ఒక వీడియో 2025 లో ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను. దాంతోపాటు ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఇది వరకు యూట్యూబ్ లో అప్లోడ్ చేసే ముందు మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకైనా ప్రాబ్లం ఉంటే తెలిసేది. ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఒక వీడియో అప్లోడ్ చేసే ముందు అది కాపీరైట్ క్లెయిమ్ గానీ, స్ట్రైక్ గానీ, లేకుంటే వీడియో అవసరమైతే అసలు ఆ ఎంటైర్ వీడియోని బ్లాక్ చేయడం కానీ వెంటనే చేసేస్తుంది అక్కడ వీడియో. ఇప్పుడున్న అల్గారిథం ప్రకారం మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దాని లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ వీడియోని మళ్ళీ మనం డిలీట్ చేసి అదే వీడియోని మళ్ళీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం. అలా కాకుండా సాఫ్ట్వేర్ ఎట్లా మారిందంటే, మనం అప్లోడ్ చేసేటప్పుడే ఏదైనా ప్రాబ్లం ఉంటే కింద చూపించేస్తుంది. మీ వీడియోలో క్లెయిమ్ గానీ, స్ట్రైక్ గానీ ఏదైనా ఉంటే అక్కడ చూపించేస్తుంది అనమాట. అంత అడ్వాంటేజ్ ఉంది. దాంతోపాటు చిన్న చిన్న మార్పులు కూడా వచ్చినాయి. మీకు అది క్లియర్ గా చెప్తాను వీడియోలో, స్కిప్ కొట్టకుండా చూడండి. ఇప్పుడు ల్యాప్టాప్ లో చూపిస్తాం. మీకు ల్యాప్టాప్ ఉంటే ఓకే, ల్యాప్టాప్ లేకపోతే మీరు క్రోమ్ లో మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. సేమ్ టు సేమ్ ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే ల్యాప్టాప్ లో ఎందుకు చూపిస్తున్నట్టే స్క్రీన్ పెద్దగా ఉంటుంది, మీకు చూడడానికి మంచిగా క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి ల్యాప్టాప్ లో చూపిస్తున్నాను, నథింగ్ బట్, ఇంకోటి ఏం లేదు. ఓకేనా? ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ చేసి చూడండి. లైక్ చాలా ఇంపార్టెంట్. నేను ఇచ్చే ఒక్క లైక్ వల్ల వీడికి ఏమైతుంది అని మీరు అనుకోవచ్చు, కానీ ప్లీజ్ తప్పకుండా మీ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. ఓకే? ఫ్రెండ్స్ చూసుకోండి. వీడియో అప్లోడ్ చేసి చూపిస్తా. ఇట్లా మీకు క్రోమ్ లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వీడియో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది ఇది. నా వీడియో ఎక్కడ ఉందో నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. చూసుకోండి, జాగ్రత్తగా చూడండి. కొన్ని మార్పులు వచ్చినాయి, చాలా క్లియర్ గా చెప్తాను. ఇక్కడ వీడియో టైటిల్ పెట్టుకోవాలా, మీకు తెలిసిన విషయమే. ఇక్కడ టైటిల్ వచ్చేసి మీరు తప్పకుండా ఇంగ్లీష్ లో పెట్టుకోవాలా, ఎందుకంటే ఇంగ్లీష్ లో పెట్టుకుంటేనే యూట్యూబ్ యొక్క సాఫ్ట్వేర్ కి అర్థమవుతుంది. కాబట్టి తెలుగులో పెట్టదు. మీరు thumbnail మీద ఎంత పెద్ద టెక్స్ట్ అని రాసుకోండి తెలుగులో, ఇక్కడ మాత్రం మీరు ఇంగ్లీష్ లో పెట్టాలా. ఓకేనా? ఇక్కడ పెట్టిన తర్వాత డిస్క్రిప్షన్, ఈ డిస్క్రిప్షన్ లో మీరు వీడియోకి తగ్గట్టుగా మ్యాటర్ రాసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది మోస్ట్లీ ఇది కూడా. కింది స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోండి, అడ్వాంటేజ్ గురించి చెప్పినా కదా. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే అప్లోడింగ్ 61%. అంటే ఇక్కడ మీకు 100% అయిన తర్వాత ఇక్కడ వీడియో ప్రాబ్లం ఉంటే ఇక్కడ చూపించేస్తాను అనమాట. చూసుకోండి, కింది స్క్రోల్ చేస్తున్నా. డిస్క్రిప్షన్ తర్వాత ఇక్కడ చూసుకోండి, మీకు thumbnail పెట్టడానికి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు thumbnail రెడీ చేసి పెట్టుకుంటే ఇక్కడ నుంచి మీరు thumbnail పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు రెడీ చేసి పెట్టలేకపోతే మీరు మళ్ళీ తర్వాతనే అప్లోడ్ చేసుకోవచ్చు. దానికి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది చూసారా? ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మీకు యూట్యూబ్ లో ప్లేలిస్ట్ ఉంటాయి. మీరు ఎట్లాంటి వీడియో ఇస్తారని చెప్పేసి మీరు నేమ్స్ పెట్టుకోవచ్చు. నేను యూట్యూబ్ యొక్క అప్డేట్స్ చేస్తున్నా కాబట్టి ఇది యూట్యూబ్ అప్డేట్ లో సెలెక్ట్ చేసి కింద డన్ చేస్తున్నా. ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నో ఐఎమ్ నాట్ ఫర్ కిడ్స్, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించిన వీడియో అని చెప్పేసి అడుగుతుంది. కాదని మనం చెప్తున్నాం అంతే, ఇంకోటి ఏం లేదు. ఇక్కడ వచ్చేసి ఏ కంటెంట్ అంటుంది. మన ఏ కంటెంట్ కాదు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకోవాలా. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత వీడియోకి రిలేటెడ్ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఉన్న వాటిని మీరు ఏం గెలకద్దు. ఉన్నాయి అట్లే ఉండనివ్వాలి, ఎందుకంటే ఏదైనా చిన్న చేంజెస్ అయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. చూసుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ అప్లోడ్ అయింది. వీడియో చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకు చెప్పేస్తుంది. ఇక్కడ చూసుకోండి, స్టార్ట్ షార్ట్స్ రీమిక్సింగ్ అంటే మీరు మీ వీడియోకి పర్మిషన్ ఇస్తారా, ఎవరైనా మీ వీడియో వాడుకొని షార్ట్స్ అట్లాంటివి క్రియేట్ చేసుకుంటారని చెప్పేసి అంటుంది. నేను డోంట్ అలో అని చెప్పేసి ఇచ్చేసిన.
డోంట్ అలౌ రీమిక్సింగ్ అంటే మన ఛానల్లో వీడియో ఎవరు తీసుకోనికి లేదని చెప్పేసి అక్కడ ఇచ్చేసిన. సో కేటగిరీ వచ్చేసి నా వీడియో ఒక కేటగిరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో మీరు మీ వీడియో కేటగిరీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కరెక్ట్ ఎట్లున్నాయో కరెక్ట్ అట్లా ఉండేవండి, ఏం పర్లేదు. ఓకేనా. సో కింద చెక్ చేసుకోండి, చెక్స్ కంప్లీటెడ్, నో ఇష్యూస్ ఫౌండ్. అంటే ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అంటే చూపిస్తుంది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేకపోతే ఏం ప్రాబ్లం లేదని చెప్తుంది. అంటే చెక్స్ కంప్లీట్, చెకింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది, నో ఇష్యూస్ ఫౌండ్ అంటే ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్తుంది అనమాట. ఓకేనా. సో కింద నెక్స్ట్ ఉందా, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మానిటైజేషన్ ఉంది చూసారా, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ దీన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆన్ చేసి పెట్టుకుంటే, సో ఆన్ చేసి పెట్టి డన్ నొక్కామంటే ఇక్కడ వీడియో ఎంత లెంత్ ఉంది, 8 నిమిషాలు దాటింది. 8 నిమిషాలు దాటితే ఏమైతే అంటే మనకు మల్టిపుల్ యాడ్స్ పెట్టుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రీప్లేస్ యాడ్స్ ఉందా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, 8 నిమిషాల్లో లెంత్ దాటింది అంటే ఇక్కడ మీరు యాడ్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కనబడుతున్నాయి, ఈ యారో మార్కు, దీన్ని యాడ్ బ్రేక్ అంటారన్నమాట. ఓకేనా. సో ఈ లైన్ ఎక్కడ ఉంటే అక్కడ యాడ్ బ్రేక్ అని ఉంది చూసారు కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక యాడ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇట్లా మనకు మల్టిపుల్ యాడ్స్ పెట్టుకోవచ్చు. సో పెట్టుకుంటే అక్కడ మనకు యాడ్ ప్లే అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. మనం 8 నిమిషాలు లెంత్ వీడియో చేసామంటే మనకి ఇదే అడ్వాంటేజ్ ఉంటుంది. చూసుకోండి, సో యాడ్ బ్రేక్, యాడ్ బ్రేక్, యాడ్ బ్రేక్, ఇట్లా మనం మల్టిపుల్గా కొన్ని, మరీ ఎక్కువ కాకుండా కొన్ని అయినా సరే కొన్ని యాడ్ బ్రేక్లు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మనకు ఇట్లా మల్టిపుల్ యాడ్స్ పెట్టుకుంటే మనకు ఎక్కువ యాడ్స్ ప్లే అవుతాయి. సో ప్లే అయ్యే అవకాశం ఉంటుంది, కంపల్సరీ ప్లే ఏం కావు, కానీ ప్లే అవుతుందంటే మనకు రెవెన్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా మంది 8 నిమిషాల కంటే వీడియో ఎందుకోసం చేస్తారు, ఎక్కువ మల్టిపుల్ యాడ్స్ పెట్టుకోవచ్చు, ఎక్కువ రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఒక 8 నిమిషాలు దాటిన లెంత్ వీడియోనే చేస్తారు చాలా మంది. సో దానికి రీజన్ ఇదే అనమాట. సో మల్టిపుల్ యాడ్స్ పెట్టుకుంటాం, సో పెట్టుకుంటే రెవెన్యూ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఆశపడి సో లెంత్గా వీడియో చేస్తారు అనమాట. సో రెవెన్యూ ఎక్కువ సంపాదించుకోవాలి అనుకుంటే ఇది కూడా ఒక రకమైన సరైన మార్గం. యూట్యూబ్లో చాలా మంది తెలియక 5-6 నిమిషాలు 7 నిమిషాల వీడియో చేస్తుంటారు. సో చాలా మంది తెలిసిన వాళ్ళు మాత్రమే 8 నిమిషాల వీడియో లెంత్ దాటుతుంది. వాళ్ళకి కంపల్సరీ చెక్ చేసుకోండి, ప్రతి ఒక్కరి సీనియర్ యూట్యూబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లెంత్ దాటుతుంది వీడియో లెంత్. సో ఇట్లా యాడ్ బ్రేక్ మీద క్లిక్ చేశారంటే కంటిన్యూ ఉంది పైన, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది సేవ్ అయిపోతుంది. సో కింద మళ్ళీ నెక్స్ట్ ఉంది ఇక్కడ, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొద్దిగా కిందికి స్క్రోల్ అండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో నన్ ఆఫ్ ది ఎబో అని ఒక బాక్స్ ఉంటుంది, దీని మీద టిక్ చేసేయండి. టిక్ చేసి మళ్ళీ కొద్దిగా పైకి స్క్రోల్ చేసుకొని దీని మీద సబ్మిట్ రేటింగ్ మీద క్లిక్ చేయాలా. క్లిక్ చేస్తే మన వీడియోలో ఎట్లాంటి హెరాస్మెంట్ కానీ హార్మ్ఫుల్ కంటెంట్ ఏం లేదు అని అర్థం. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ అగైన్ కింద నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, యాడ్ సబ్ టైటిల్స్. మీరు సబ్ టైటిల్ పెట్టుకోవాలనుకుంటే ట్యాగ్ ప్రోడక్ట్, సో ప్రోడక్ట్ మనం కంపల్సరీ పెట్టాల్సిందే. ఈ మధ్య అయితే యూట్యూబ్ వాళ్ళు రికమెండేషన్ చేస్తారు. సో యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్ ఉందా, ఈ సెర్చ్ బాక్స్లో టైప్ చేయండి వైర్లెస్ మైక్ అని టైప్ చేసిన. సో ఏదైనా మైక్ వస్తే దాన్ని ట్యాగ్ చేద్దాం. ఏమన్నా వస్తాయి ఇక్కడ మైకులు, వైర్లెస్ మైక్ అంటే మనం యూట్యూబ్ కోసం ఇవన్నీ పనికి వస్తాయి కదా మనకు, అందుకోసం ఇవన్నీ టైప్ చేసిన అనమాట. సో ఒక మైక్ వచ్చింది, ఇంకో 2-3 సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఇది ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. మీ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, కింది స్క్రోల్ చేస్తే మీరు ఎండ్ స్క్రీన్ పెట్టుకోవచ్చు, ఐ కార్డ్ పెట్టుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ కింద కంప్లీట్ అయిపోయింది, నో ఇష్యూస్ ఫౌండ్. సో మళ్ళీ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, కాపీరైట్ ఉందా, లేదు, రైట్ మార్క్. యాడ్ సూటబిలిటీ ఇక్కడ ఏముంది, రైట్ మార్క్ గ్రీన్ టిక్లో, అంటే నో ప్రాబ్లం అని చెప్పేసి అర్థం మన వీడియోకి సంబంధించి. సో మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియో షెడ్యూల్ పెట్టుకోండి, అన్లిస్ట్లో పెట్టుకోండి. అన్లిస్ట్లో పెట్టుకొని సో మీ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే వీడియో చూడాలి అనుకుంటారో సో వాళ్ళకి ఈ వీడియో ఆ టైంలో పోస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను షెడ్యూల్ చేస్తా, చూపండి, ఈరోజు 20 కదా. సో ఇక్కడ పైన అన్లిస్ట్లో ఉందా, సో దీని కింద షెడ్యూల్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రేపు డేట్ ఎంత, 21కి. సో మీరు టైమింగ్ ఏం పెడతారంటే
నేను మార్నింగ్ 8 o'clock పెడుతున్నా. రేపు డేట్ 21 డేట్లో 8 o'clock పెడుతున్నా. సో పెట్టేసి కింద షెడ్యూల్ ఉంటుందా, షెడ్యూల్ మీద క్లిక్ చేయండి. సో షెడ్యూల్ అయిపోతుంది అనమాట. సో ఇది ఇంతే మనం వీడియో అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసుకుంటే జాగ్రత్తగా చెక్ చేసుకుంటే బెటర్ మనకి, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇది మరి వీడియో. సో మీకు నచ్చి ఉంటే సో ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకేం డౌట్ ఉంటే కింద కామెంట్లో అడగండి, తప్పకుండా మీకు చెప్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్ అది మరి ఉంటాను, బాయ్.